విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి 2 రోజుల వ్యవధిలో 2 మృతి చెందారు. ఇక మరో 24 మంది ఆసుపత్రి పాలయ్యారు. దీంతో నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన 6 విఎంసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇక ఆ ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజుల పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని ప్రజలకు సూచించారు అధికారులు. రెడ్డిగా విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత నీరు కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో 2 చనిపోయినట్లుగా తెలుస్తుంది. 2 రోజుల వ్యవధిలో అలాగే 24 మంది ఆసుపత్రి పాలైనట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. రెడ్డికి విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి 2 వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు పైప్ లైన్ ద్వారా వచ్చే నీటిని తాగొద్దని అధికారులు సూచించడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో నిన్న కలుషిత నీరు తాగి ఒక వ్యక్తి మృతి చెందగా ఈ రోజుకి మరొక 2 చనిపోయినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. మొత్తం 3 మృత్యువాత పడ్డారు. అయితే దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఏదైతే సరైనటువంటి నివేదిక ఇవ్వడంలో ఆలస్యం అలసత్వం వహిస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో అటు ఏలూరులో 2019లో ఒక వింత రోగం పేరుతోటి అక్కడ ఇప్పటి వరకు కూడా కాలయాపన ఇప్పటి వరకు కూడా ఏమి నిగ్గుతేల్చలేదు. అలాగే ఇప్పుడు చూస్తే ఇటు విజయవాడ మొగల్రాజపురంలో ఇది ఏదైతే వాంతులు విరోచనాలతోటి 3 మృత్యువాత పడగా ఇది డయేరియా లక్షణాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి అధికారులు అయితే దీన్ని చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా కలుషిత నీరు కారణంగానే ఇవన్నీ జరిగాయని చెప్పి అటు మున్సిపల్ శాఖకు చెందినటువంటి కొంతమంది కింద స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే మరొక 24 మంది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరి పరిస్థితి కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కలుషిత నీరు సంబంధించి అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఏదైతే అధికారులు చేరుకోవడం అక్కడ ప్రస్తుతానికి అయితే మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును జిల్లా వైద్యాధికారిని సుహాస్ని అక్కడ నుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే విజయవాడ నగరంలో కలుషిత నీరుకి ప్రధాన కారణం ఏదైతే ఇటీవల డ్రైన్లు కొంతవరకు తవ్వేసి వదిలేయడం, ఎక్కడ కూడా సరైనటువంటి మరమ్మతు చేయకపోవడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే దీనికి డయేరియా అనేటువంటి ఒక నామకరణం అయితే చేశారు. అయితే వాస్తవానికి ఇది ఎందుకు ఇట్లా జరిగిందనే దాని మీద ఇప్పటి వరకు కూడా సమగ్రమైన నివేదిక ఇవ్వలేదు. కానీ అక్కడ ఉండేటువంటి వాటర్ శాంపిల్స్ కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఈ ట్యాప్ల ద్వారా వచ్చేటువంటి కుళాయి నీరుని ఎవరు తాగొద్దంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ స్వప్నగల్ దినకర్ ఇప్పటికే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మాత్రం. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాం. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేసి మాకు నోటీసులోకి వచ్చింది. మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టీ టీం వెళ్ళారు. మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది.
సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఎక్కడ అవ్వలేదు, దానికి సీసాలు కూడా పక్కకి వెళ్ళి పెట్టించుకున్నాము ఆర్ఎంపీ దగ్గర. ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది. అతను ఎపిలెప్టిక్ అంట, అంటే ఫిట్స్ వస్తాయంట, అట్లానే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ పక్కనున్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు, ఇది దానికోసం కాదు అనిపించట్లేదు, మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మార్గ మధ్యలో వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యలో చనిపోవడం అనేది జరిగిందండి. దురదృష్టవశాత్తు ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను, మిగతా వాళ్ళు ఇళ్లల్లో గాను వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి, స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి.